3:10 నైట్ నుంచి కూడా ప్రాపర్ స్లీప్ లేదు. బయట బీభత్సమైన వర్షం. ఇది మా మమ్మీ శారీ అన్నమాట, 20 years బ్యాక్ శారీ. నిరంతరం చంటి పాపల్లే ఉండాలి నేనాళ్ళకి నిన్ను దిలెంతగా ఎదగాలని ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకి చేరుకున్నదా. నిజం చెప్తున్నా, సింగిల్ టేకర్ తను. తమిళ పాటల గురించి ఇప్పుడు ఎందుకు లేండి. Hey guys, hi, hello, namaste, welcome back to my channel. This is your Kitty Diana. So almost chala days అయిపోతుంది కదా. Now the time was exactly, I'll show you, sorry, 3:10 now. కరెక్ట్గా 3:10 అంటే నాకు ఆల్మోస్ట్ 2:30 కూడా నాకు ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ. బట్ అంటే మా వాళ్ళకి ఏదో పనులు కాల్ చేశారు రేపు పొద్దున్నకి. బట్ నాకు నైట్ నుంచి కూడా ప్రాపర్ స్లీప్ లేదు. ఇంకొక 1 hourలో షూట్ ఉంది. అసలు ఈరోజు షూటింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి నేను చూపిస్తాను మీకు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. స్కిప్ చేయకుండా చేసేసేయండి ఎక్కడ కూడా. సో ఇప్పుడైతే బ్రష్ చేసుకుందాం. ఈ 3ంటికి లేవడం అనేది పెద్ద టాస్క్ మనకి. లేచి బ్రష్ చేసి ఇవన్నీ చేసడం అనేది బిగ్గెస్ట్ టాస్క్లు. ఇంకా సరే చలో ఫైన్, టకటక బ్రష్ చేసేసి ఫస్ట్ రెడీ అయిపోయి వచ్చినంత మాట్లాడుకుందాం. గైస్, స్నానం చేసి వచ్చే లోపు బయట బీభత్సమైన వర్షం. ఇంత మండు టెండలో వర్షం అసలు ఐ నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్. భయంకరంగా పడుతుంది వర్షం. మేకప్ ఆర్టిస్ట్ ఇంకొక 10 minutesలో షీల్ బీ హియర్. నౌ ద టైమ్ వాజ్ 3:20 or what. ఏం చేద్దాం, కెమెరామ్యాన్కి కాల్ చేస్తే హీ టోల్డ్ మీ దట్ మీరేం వరీ అవ్వకండి, మీరైతే రెడీ అవ్వండి, మార్నింగ్ 6 కదా ఆ టైంకి సూర్యుడు వచ్చేస్తాడు అనే అంటున్నారు ఆయన. సరే, ఆయనకి అంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా మనం ఏం చేస్తాం, మనం కూడా రెడీ అయిపోదాం. సో గైస్, ఇప్పుడైతే వికారాబాద్లో షూట్ చేయబోతున్నాం అనమాట. అక్కడ ఆల్మోస్ట్ చెప్పినా కదా వర్షం పడుతుంది, దద్దరు వెళ్ళిపోతుంది అని చెప్పి. ఆయన కూడా కెమెరామ్యాన్ అన్న వచ్చేసి ఏం కాదన్నారు. సో అట్లనే సూర్యుడు కూడా వచ్చేస్తుండు. సో నో ప్రాబ్లం, షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఒక వీడియోస్ అయిపోయినాయి, ఫొటోస్ కూడా అయిపోయినాయి కదా. ఒక కాస్ట్యూమ్ది ఇంకా 3 costumes అయితే ఉన్నాయి. ఇది మా మమ్మీ శారీ అనమాట, 20 years బ్యాక్ శారీ. ఆమె గుర్తుగా ఇంకా ఈ శారీ ఉంటుందో పోతుందో మనకు తెలియదు కదా మళ్ళీ మన దగ్గర అని చెప్పేసి దీని మీద మంచి ఒక మెమరీస్ గుర్తుండిపోయేటట్టు వీడియోస్ అయితే చేస్తున్నా. మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళిపోయి ఫాలో అయిపోండి. సేమ్ అమ్ము డయానా ఆఫీషియల్ అని ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా అందులో అయితే మంచి మంచి రీల్స్ అండ్ అప్డేట్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటా. అండ్ నేను ఎవరితో షూట్ చేస్తున్నా ఏంటి అన్నది నెక్స్ట్ ఇంకా 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 కొంచెం సేపు అయిన తర్వాత చూపిస్తూ ఉంటా. సో ఇప్పటికైతే కొంచెం షూట్ జరుగుతుంది కదా, లెట్స్ మీట్ నెక్స్ట్. కొంచెం సేపు అయిన తర్వాత మీట్ అయిదాం, ఓకేనా. ఏం థీమ్ అనమాట అన్న చెప్తాడు. అన్న ఏ థీమ్ అన్న? ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకి చేరుకున్నదా. అది నిజమా కాదా చెప్పు నువ్వు ఫస్ట్. పాట నిజమేనా? ఆల్వేస్ శ్రీదేవి కామెడీ చేస్తా. నిజమే. సో గైస్, రైట్ నౌ ఇప్పుడైతే ప్రెసెంట్ టైం ఎంత అన్నమంది? టైం 10 o'clock. ఇప్పుడు 10 అవుతుందా? ఏ జోకులు అంత లేదాడే. 8:30 నాకు తెలిసి. ఇట్స్ 8:30. ఇప్పుడు సెకండ్ కాస్ట్యూమ్ అనమాట. ఎవ్రీ 1 hourకి వీ హ్యావ్ టు చేంజ్. ఇంకా 2 more చేంజెస్ ఉన్నాయి. రైట్ నౌ అయితే మంచిగా ఉంది, ఎందుకంటే సన్ను కూడా చాలా ప్రశాంతంగా చాలా సాఫ్ట్గా మాకు అనుకూలంగా వర్ణిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడైతే ప్రెసెంట్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ మేకప్ ఎవరు వేసారు ఏంటి అన్నది కూడా క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకవేళ కనుక మీకు చాలా అంటే సాఫ్ట్గా అసలు మేకప్ వేసిన లుక్ ఉండకుండా కాకపోతే మేకప్ టచ్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా మీకు ఎలాంటి మేకప్ కావాలన్నా హెవీ అయినా లైట్ అయినా సరే చాలా బాగా చేస్తున్నారు. గ్లామ్ బై స్ట్రావ్యా అని చెప్పేసి లిటరలీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేశాను. అండ్ ఆల్సో స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతుంది కదా. మీకు కూడా మీ ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి
కానీ ఎక్కడికైనా వచ్చి చేయాలి అనుకుంటే ఇవిడ చాలా బాగా చేస్తారు. ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి, కావాలి అనుకుంటే. డీటెయిల్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ కమెంట్ బాక్స్. సో మీకు కూడా షూట్ కావాలి అనుకున్నా కూడా వీళ్ళని కూడా నేను కింద డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తా. వెంటనే మీరైతే చెక్అవుట్ చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ వ్లాగ్ లోకి అంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే షూట్ కంప్లీట్ చేసుకుందాం. ఐ యు రెడీ? రెడీ రెడీ యా చలో రెడీ బాయ్. అన్నయ్య తప్పదు యాక్చువల్లీ, దాన్ని నేనేం చేయలేను. కానీ థర్డ్ది కూడా శారీ చాలా అంటే చాలా బాగుంది. నేను ఫొటోస్ అండ్ వీడియోస్ మీకు పెడతా. సో షార్ట్ వీడియోలో కనుక తీసుంటే అవి పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తా చూడండి. ఏం చేయాలి చెప్పు, ఇట్లా చేయాలి, ఏం చేయాలి చెప్తే చెప్పడం ఆలస్యం, అల్లుకుపోము. మామూలు కాదు. స్టార్ట్ అందా? సో బేసిక్ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటున్నారు వాళ్ళు. మా వాళ్ళు ఎందుకు ఇంత షూటింగ్ ఎందుకు? ఓకేనా స్టార్టా? రెడీ. వదిలేద్దాం చెప్పండి. ఒకవేళ ఈ జాబ్ మనకి సెట్ కాదంటే వదిలేద్దాం, ఇంకోటి చూసుకోవడమే. దానికోసం బాధపడ్డాలి, ఇవి మనకి సెట్ కావు. నేడొచ్చింది అన్నయ్య మనకోసం. చెట్టుని చూపిస్తున్నాడు అన్న, చెట్టు మీద పాకుదాం రండి. ఎనీవేస్ కష్టంగా ఉన్న చెట్లు ఎక్కి దునికి. ఓకేనా? నువ్వు ఓకే చెప్తే చెప్పు, ఊగిపోతా. స్టార్ట్. ఓకే. పాపం ఎవరో అనుకుంటారు, పాపం ఇయ్యాలి లేదనుకుంటే ఇట్లా ఊగుతుందని. ఇక్కడ వచ్చేసి నన్ను ఎక్కడికి రమ్మంటున్నాను. ఓకే ఓకే రెడీ. స్మైల్, లుక్ లుక్, ఇటు ఇటు. డ్రెస్ ఫుల్ 2 షాట్లు కాదు కదా, సరిపోతాయి. నేను ఎలాగో వీడియో ఇంకోటి తీస్తాం కదా దాన్ని. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? లుక్ అటు సైడ్ లుక్. రెడీ స్మైల్. ఎవరో ఉన్నారు ఉండాలి కదా అన్న పరిగెత్తుకుంటూ. ఇందులో ఇగో ఎట్లా తెలుసా, ఇట్లా ఎగరేసుకుంటే ఇట్లా పరిగెడతా ఉన్నప్పుడు ఇది ఎగురుతుంది కదా, అప్పుడు వెనక్కి తిరిగి ఇట్లా చూడాలి. ఓకేనా? ఒక్క నిమిషం. ఇక ఇట్లా పరిగెడతా అని చూస్తా. కవ్వలేదా? సింగిల్ టేకర్ అసలు. థ్యాంక్ యూ. అయ్యే గైస్ సింగిల్ టేక్ అంట, చూస్తున్నారా? నిజం చెప్తున్నా, సింగిల్ టేకర్ తను. తాంబూలాలో తమలపాకుల గురించి ఇప్పుడు ఎందుకు లేండి. ప్రతి షాట్ డబల్ టేక్స్ వద్దు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎంత తీసుకుంటారన్న? పొద్దున్న సాయంత్రం దాకా కదా. అవునవును. ఇగో 1 hour రక్తం చిందించాలి ఇట్లా ప్రీ వెడ్డింగ్ షూట్లకి. సూపర్ సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే. సో గైస్ ఇప్పుడు దాకా మేకప్ తో చూసిండ్రు కదా, ఇప్పుడే మేకప్ తీసేదాకా కొంచెం మనకి మనశ్శాంతి ఉండదు. ఫస్ట్ మేకప్ తీసేసిన తర్వాత చాలా ప్రశాంతం అయిపోయినా నేను. అండ్ ఫస్ట్ హాఫ్ బైట్ తినేసిన తర్వాత మీతో మాట్లాడుతున్నా. ఫుల్ ఆకలి మీద ఉంటుండే. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయింది కాబట్టి అస్సలు నిజంగా మస్తు టైర్డ్ అంటే మస్తు టైర్డ్ అయిపోయినా. వికారాబాద్ దగ్గర కాదు కదా, దూరం పోయి వచ్చేసరికి నాకు అంతా తిరిగిపోయింది. సో మంచిగా హ్యాపీగా చికెన్ శాండ్విచ్ తినేసి అన్న నాకు ఇంకొకటి కూడా ఇప్పించినాడు. యాక్చువల్లీ ఫ్రూట్ సలాడ్ అంట, ఇక్కడ చాలా ఫేమస్ తల్లి, టేస్ట్ చేయని చెప్పేసి ఇచ్చి పంపించినాడు. అన్న వాళ్ళని చూపించలే కదా మీకు, వాళ్ళ ఫేస్ చూపించను అన్నారు. సో దట్ నా కోసం మంచి ఫుడ్ ఇచ్చి హ్యాపీగా కడుపు నిండా తిను బంగారు తల్లి అని చెప్పేసి పంపించేసినారు అనమాట. ఇంకా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి టక్క బికాజ్ నెక్స్ట్ మీ అందరి కోసం చెప్పా కదా ఇంకో 10 daysలో అని చెప్పేసి ఆ వర్క్ మీద వెళ్తుండే. సో ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని యాజ్ యూజువల్ ఇంకో 10 daysలో మీ అందరికీ
వీడియోస్ వదిలేస్తా. సో లెట్స్ వాచ్, లెట్స్ ఎంజాయ్. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నా. ఐ డోంట్ థింక్ సో మచ్, నేను చాలా పెద్ద వ్లాగ్ ఏం క్రియేట్ చేయలేదు, బట్ ఉన్న దాంట్లో ఈసారి చేయగలిగినంత వ్లాగింగ్ మాత్రమే చేసిన. నెక్స్ట్ టైం మీకు ఏది కావాలో, ఏంటి కంటెంట్స్ కావాలో, ఇఫ్ యూ జస్ట్ టెక్స్ట్ మీ త్రూ కింద కమెంట్ సెక్షన్లో పెట్టేస్తే కనుక ఆ కంటెంట్స్ నీకు ప్రొవైడ్ చేసేస్తా. సో గైజ్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గైజ్, డోంట్ ఫర్గెట్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye bye, tata, see you.